అప్డేట్స్ అయితే తెలుసుకున్నాం. కానీ ఇక్కడ అప్డేట్ అనేది ఏం లేదు. ఫైనల్ అప్డేట్ ఫైనల్ స్టేజ్ లో ఆన్ పేస్ అయితే ఉంది. ఫైనల్ గా లాంచింగ్ స్టేజ్ లో లాంచింగ్ ప్రాసెస్ అయితే నడుస్తుంది. మరి దీని గురించి నాకు తెలిసినంతలో మీతో కొన్ని విషయాలు నేను పంచుకుంటాను. ఎందుకంటే చాలా మంది ఆర్కే రెడ్డికి ఏదో సీక్రెట్ తెలుసు, ఆర్కే రెడ్డికి ఏదో మనకు తెలియని విషయాలు ఆయన కూడా తెలుస్తున్నాయి అనే కొంతమంది ఊహలు ఉన్నాయి. అదేం లేదు. ఏది తెలిసినా ఎవరికి ఏమి తెలుసుకున్నా మన గ్రేట్ సిఇఓ యాష్ ముబారక్ సార్ చెప్తేనే తెలుస్తాయి తప్పితే అవుట్ ఆఫ్ అనేది తెలవదు. తెలుసుకునే దానికి ఏదన్నా కొన్ని విషయాలు ఉంటే మాత్రం మాకు తెలిసినంతలో మేము పంచుకుంటుంటాం. కానీ ఈ రోజు ఇప్పటిదాకా ఎంతో ఓపిక్ గా ఈ మీటింగ్ అటెండ్ అయ్యి దాదాపు 1.5 hour పైబడి ఓపిక్ గా వింటున్నటువంటి అప్లేట్స్ ఫౌండర్స్ అందరికి కూడా పేరు పేరున ప్రత్యేక అభినందనలు. ఇప్పుడు దాకా మనతో మంచి విషయాలను పంచుకున్నటువంటి మై గ్రేట్ లీడర్స్, గ్రేట్ ఫౌండర్స్ అందరికి కూడా పేరు పేరున ప్యానల్ లిస్ట్ లో ఉన్నటువంటి ప్రతి ప్యానల్ సభ్యుడికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రత్యేక ధన్యవాదాలు. ఈ రోజు నేను కూడా మీతో ఒక 10 నిమిషాలు మంచి విషయాల్ని పంచుకుంటాను. మరి ఆన్ పేస్ గురించి గత 4 ఇయర్స్ కంప్లీట్ కావస్తుంది. నాది ఆన్ పేస్ నేను ఫస్ట్ ఆన్ పేస్ లో ఎంటర్ అయింది మే 9వ తేదీ 2020 మే 9న నేను ఆన్ పేస్ లోకి అడుగు పెట్టడం జరిగింది. మరి అదే మే నెలలో ఆన్ పేస్ పబ్లిక్ లాంచ్ లో కూడా రాబోతుంది. ఇది చాలా ఆనందం, నాకు చాలా హ్యాపీ. ఎందుకంటే మే నెలలో మేము అడుగు పెట్టింది శుభసూచకంగా మే 9వ తేదీన మేము ఆన్ పేస్ లాంచింగ్ ఆన్ పేస్ లోకి ఫౌండర్ గా ఎంటర్ అవటం ఒక ఎత్తు అయితే, ఈ ఆన్ పేస్ సుదీర్ఘమైన 4 years జర్నీ కంప్లీట్ చేసుకొని రేపు మే 8వ తేదీ నాటికి, అంటే మే 9 చేసుకున్నాం, మే 9కి సంవత్సరంలో అడుగు పెడుతున్నాం. ఈ మే 9 నాటికి ఆన్ పేస్ పబ్లిక్ లాంచ్ లోకి వచ్చి ప్రతి ఫౌండర్ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకునే రోజుగా కూడా మే 9 నుంచి మే 9కి నాటికి, అది ఏ రోజైనా కావద్దని మే 9 నాటికి ఉంటుందని అనుకుంటున్నాం. అలా ఉన్న పక్షంలో మేము కూడా సెలబ్రేట్ చేసుకునే దానికి మే 9న చాలా మా లీడర్స్ తో కలిపి నేను సెలబ్రేట్ చేసుకునే దానికి నేను కూడా రెడీగా ఉన్నాను, సిద్ధంగా ఉన్నాను. ఈ అదృష్టం అయితే మన సిఇఓ గారు యాష్ మనకి ఇస్తారని అనుకున్నాను. అలాంటి గ్రేట్ సిఇఓ, ఎందుకంటే ఇక్కడ ఆన్ పేస్ అనేది ఈరోజు మనం చూస్తున్నటువంటి ఆన్ పేస్ గత 6 years గా ఈరోజు వచ్చింది కాదు సార్, ఇది 6 సంవత్సరాల నుంచి సుదీర్ఘమైనటువంటి జర్నీ. 6 సంవత్సరాల్లో ఎన్నో అప్డేట్స్, ఎన్నో డెవలప్మెంట్స్, ఎంతో మంది న్యూ ఎంప్లాయీస్, ఎన్నో ఆఫీసెస్, ఇవన్నీ కూడా ఆన్ పేస్ 6 సంవత్సరాల్లో జర్నీ కానీ ఒక్కసారి కానీ మనం గుర్తు చేసుకుంటే ఎంత మారింది అంటే ఇంతింతాయి ఒటిడింతాయి అన్నట్టుగా ఆన్ పేస్ ఒక నెట్వర్క్, అంటే ప్రొడక్ట్ పెట్టుకొని నెట్వర్క్ మార్కెటింగ్ గా స్టార్ట్ అయిన ఆన్ పేస్ ఈ రోజు ఆ ఉద్దేశంతో వచ్చిందండి. ఫస్ట్ స్టార్టింగ్ లో సిఇఓ గారు కూడా చెప్పేవారు, మనం ఏదో కొన్ని ప్రోడక్ట్లు పెట్టుకొని మార్కెటింగ్ విధానంలో రావడానికి ఆన్ పేస్ స్టార్ట్ అయిందండి. ఎందుకంటే మే 9న నేను ఆన్ పేస్ లో అకౌంట్ తీసుకున్న రోజున నాకు మా సీనియర్స్ జీరావు గారి ద్వారా నాకు అకౌంట్ రావడం జరిగింది. అలా తీసుకున్న రోజు నుంచి నేను స్టార్ట్ అయిన తడువుగా ఆన్ పేస్ లాంచింగ్ అనే పదం ఈరోజు మీరు వింటున్నారు కాదు, నేను ఆ రోజు 2020 మే 9నే ఆన్ పేస్ లాంచ్ అవుతుంది రెడ్డి గారు, మీరు ఏమన్నా కొంతమందికి అవకాశం ఇవ్వండి అని చెబితే నేను హడావుడిగా ఆన్ పేస్ లో స్టార్ట్ అయింది 9 అయితే 16 నుంచి వర్క్ స్టార్ట్ చేశాను. దీని గురించి తెలుసుకొని ఒక 20 మందిని డైరెక్ట్ గా నేను ఒక 2 or 3 days లో 16 నుంచి 20 తేదీ లోపు నేను మొత్తాన్ని ఒక 20 మందిని డైరెక్ట్ గా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. లీడర్స్ నండి, ఓన్లీ ఫౌండర్స్ కాదు. ఒక్కొక్క లీడర్ ఒక్కొక్క శక్తి. ఈ రోజు నేను ఇంట్రడ్యూస్ చేసిన, ఆ రోజు 20 మంది ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు ఈ రోజు ఒక్కొక్కరు 10,000, 20,000, 30,000 ఇలా ఫౌండర్స్ టీం చేసుకొచ్చినటువంటి ఒక శక్తులు వీళ్ళంతా కూడా. అలాంటి గ్రేట్ జూనియర్స్ ని, గ్రేట్ లీడర్స్ ని, ఫౌండర్స్ ని ఇంట్రడ్యూస్ చేశాను. కానీ అఫీషియల్ గా ఆ రోజు వెబ్సైట్ లో వచ్చిందండి మే 26న అఫీషియల్ లాంచ్. మీరు అనుకుంటున్నారేమో ఆర్కే రెడ్డి ఒకటే లాంచ్ అవుతుంది, అది కావట్లేదు, ఆ రోజు చెప్తున్నారు సిఇఓ చెబుతున్నారు కావట్లేదని.
కానీ అఫీషియల్ లాంచ్ అనేది మే 26, 2020 అఫీషియల్ గా వెబ్సైట్ లో కూడా వచ్చిందండి. కానీ చూడండి ఎందుకు వచ్చిందంటే ఆ రోజు ఉన్న పరిస్థితికి అంతవరకు కంప్లీట్ చేసి 1,00,000 మంది కంప్లీట్ చేసి ఆన్ పేస్ పబ్లిక్ లోకి లాంచ్ అయిపోదాం అనే ఉద్దేశంతో వచ్చింది కంపెనీ. ఇందాక మా గురువు గారు చెప్పినట్టు ఇల్లు కట్టుకుంటామని చెప్పి మళ్ళీ పడేసి మళ్ళీ కట్టారు చూడు, అట్లా ఆన్ పేస్ ఏదో ఒక ప్రొడక్ట్లు కొన్ని జస్ట్ డొమైన్, అదే విధంగా మన మెయిల్, ఇలా 2-3 ప్రొడక్ట్లు పెట్టుకొని మార్కెట్ లోకి వచ్చి బిజినెస్ చేద్దాం అని ఆలోచనతో వచ్చినటువంటి కంపెనీ, ఒక చిన్న ఆలోచనతో వచ్చిన కంపెనీ అది ఈ రోజు ఎంతదైందంటే చిలికి చిలికి గాలివాన అయిందంటాం కదా. ఈ రోజు ఆన్ పేస్ అలాగే దీన్ని డెవలప్మెంట్ చేసుకుంటూ ఇది ఒక మెగా కంపెనీగా అవతరించిందండి. ఈ ప్రపంచంలోనే ఐటీ రంగంలో ఒక టెక్నాలజీని ఇంత మందికి పంచి టెక్నాలజీ ద్వారా ఇన్ని లక్షల కోట్ల మందికి లైఫ్ ఇవ్వచ్చు అని తెలియజేయబోతున్నటువంటి ఒక మెగా కంపెనీగా అవతరించిందండి. ఇది ఒక ప్రపంచంలోనే ఒక వింత. ఇప్పుడు దాకా మనం చూసినట్టు మీరు వింతలు 7 వింతలు 8 వింతలు ఉన్నాయి కదా, ఇది ఒక వింత. రాబోయేటువంటి రోజుల్లో ఆన్ పేస్ లాంచ్ అయిన తర్వాత ప్రపంచం మొత్తం చెప్పుకుంటుంది ఇది ఒక వింత బిజినెస్, ఒక విచిత్రమైన బిజినెస్, నో డౌట్. ఎందుకంటే ఈరోజు లక్షల మంది ఫౌండర్స్, ఇప్పటికే 14 లక్షల మంది ఫౌండర్స్ ఉన్నాం కదా. మీరు ఏమీ చేయనవసరం లేదు, కంపెనీలో వచ్చిన ప్రోడక్ట్ మాత్రమే కొనుక్కోండి చాలు, మిమ్మల్ని నేను విన్ చేస్తానని చెప్పినటువంటి మహానుభావుడు, మహా వ్యక్తి ఈరోజు ఆన్ పేస్ సిఇఓ, గ్రేట్ సిఇఓ మిస్టర్ యాష్ ముఖర్జీ సార్. ఇంతవరకు ఈ ప్రపంచంలో ఏ కంపెనీలో ఈరోజు కొన్ని $1 ట్రిలియన్ సంపాదించినటువంటి అమెజాన్ కానీ, ఫేస్బుక్ కానీ సిఇఓ కానీ, గూగుల్ సిఇఓ కానీ ఎవరు చెప్పలేదండి నేను ఇంతమందికి లైఫ్ ఇస్తాను, మీరు కూర్చోండి నేను డబ్బు ఇస్తానని చెప్పి మా కంపెనీలోకి రాండి మీరు విన్ అవుతారని చెప్పిన సందర్భం ఈ ప్రపంచంలో ఎక్కడా లేదండి. అలాంటిది ఈ ప్రపంచంలో మొట్టమొదటి కంపెనీ వీఆర్ ఇన్ ఇట్ టు విన్ ఇట్ అన్న స్లోగన్ తోటి ఇప్పటికే కొన్ని లక్షల మందికి అవకాశం ఇస్తూ స్టార్ట్ అయిన తర్వాత తక్కువ టైంలోనే ఈ 2024లోని కొన్ని కోట్ల మందికి ఆర్థిక స్వేచ్ఛను కల్పించబోతున్నటువంటి ఒక మెగా బిజినెస్ ఆపర్చునిటీ ఆన్ పేస్. ఇది ఆషామాషి మనం అనుకున్నట్టు, మీరు అనుకున్నట్టు ఒక చిన్న చితక బిజినెస్ కాదు. ఈ ప్రపంచంలోనే, ఈ ప్రపంచం గర్వించదగ్గటువంటి ఒక మెగా బిజినెస్ ఏదైనా ఉందంటే ఆన్ పేస్. అలాంటి మెగా ప్రాజెక్ట్ ని ఈ 6 సంవత్సరాల్లో ఆ స్థాయిలో దీన్ని తీర్చిదిద్దడం జరిగింది. ఈరోజు బిజినెస్ అంటే ఎంతో మంది, ఎన్నో కంపెనీలు మనం చూస్తున్నాం, ఎంతో మంది చేస్తున్నారు. కానీ అన్ని కంపెనీలు ఒక ఎత్తు అయితే ఈ ప్రపంచంలో ఆన్ పేస్ మాత్రం ఒక ఎత్తు. నో డౌట్ ఆన్ పేస్ ఒక ప్రత్యేకత ఉంది, ఆన్ పేస్ ఒక స్పెషల్ గుర్తింపు రాబోతుంది. ఆన్ పేస్ లో వర్క్ చేసే ప్రతి ఫౌండర్ కూడా ఒక వాల్యూ క్రియేట్ కాబోతుంది. మార్కెట్ లో ఫౌండర్ అంటేనే ఒక రెస్పెక్ట్ కూడా మనకు రాబోతుంది. అది గుర్తించుకోండి మై డియర్ ఫౌండర్స్. ఒక డబ్బు ఒకటే ఇక్కడ ముఖ్యం కాదు, డబ్బుతో పాటు మనకు వచ్చే గౌరవం అంతా ఇంత కాదు, ఒక వాల్యూ. మార్కెట్ లోకి వెళ్తే ఫౌండరా అని చెప్పి ఆశ్చర్యంగా చూసే రోజులు, ఆశ్చర్యంగా మిమ్మల్ని పలకరించి షేక్ హ్యాండ్ ఇచ్చొద్దామని చెప్పి రోజులు కూడా ముందు ఉన్నాయి మై డియర్ ఫౌండర్స్. ఆషామాషి బిజినెస్ అయితే ఇక్కడ మేము ఇన్ని సంవత్సరాల నుంచి కనిపెట్టుకొని లేము. ఆషామాషి బిజినెస్ అయితే దీంట్లో ఆన్ పేస్ కోసం, ఆన్ పేస్ ఒక ఆషామాషి అయితే నేను ఓన్లీ అన్ని వదిలేసి ఆన్ పేస్ కోసమే 4 years మేము డిసైడ్ కాలేదండి. ఈరోజు ఆన్ పేస్ అనేది అంత పెద్ద మెగా బిజినెస్ కాబట్టి ఈరోజు మీకు చెప్తున్నాం, మీకు తెలియజేస్తున్నాం. ఆర్కే రెడ్డి ఎన్ని డేట్లు చెప్పినా, ఎన్ని టయాలు చెప్పినా అదంతా కూడా మన మంచికే. ఈరోజు ఒకటి గమనించండి మై డియర్ ఫౌండర్, ఈరోజు మనం చెప్పుకున్నటువంటి టయాలు, డేట్లు గతంలో సీఈఓ గారు చెప్పినాయే, కానీ వాటిని మనం రివీల్ చేసి ధైర్యంగా పలానా డేట్కి రావచ్చు అని చెప్పి తెలియజేసుకుంటూ వస్తున్నాం. కానీ అది వాస్తవమే, వసద్దనే దానికి కంపెనీలో ప్రయత్నం ఆ రోజుకి వదలాలని. కానీ దాన్ని మళ్ళీ అప్డేట్ లో మళ్ళీ ఇంకొక ప్లాన్ తీసుకోవడం, దాన్ని ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయడం, దాని తర్వాత ఇంకొన్ని విషయాలు తెలవడం, దాన్ని ఇంప్రూవ్ చేయడం, ఇంకొన్ని బెటర్ దాన్ తెలుసుకోవడం, దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడం, ఇట్లా సిఇఓ గారు 1 by 1 అని చెప్పి ఒక క్వాలిటీలో కావచ్చు, ప్రొడక్ట్ క్వాలిటీస్ లో కావచ్చు, ప్రొడక్ట్ టెక్నాలజీ వాడే దాంట్లో కావచ్చు, అదేవిధంగా లీగాలిటీస్ లో కావచ్చు,
ఈ విధంగా ప్రతి కోణంలో కూడా మన కంపెనీని బెటర్ దెన్ బెటర్ అంటూ మన కంపెనీ ఎప్పటికప్పుడు వాయిదాలు వేసుకుంటూ దాన్ని బెటర్ గా తయారు చేయించేదానికి ఇన్ని రోజులు టైం పట్టేదండి. స్టార్ట్ చేయాలని టైం నిజమే, కానీ అది ఆ టైంకి మళ్ళీ ఇంకో బెటర్ రావడం, దాన్ని మార్చుకోవడం, ఇట్లా ఈ రోజు ప్రపంచంలోనే స్టార్ట్అప్ ఇంత బెటర్ క్వాలిటీ మనం బెటర్ దెన్ ఏంటంటే మన ఆన్పేస్ కంపెనీ ఒక ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి, ఎన్నో సంవత్సరాల ఎక్స్పీరియన్స్ తోటి, ఎంతో అప్డేట్ తోటి వచ్చిన కంపెనీ ప్రోడక్ట్ తోటి ధీటుగా వాటిని తలదన్నే విధంగా మన ప్రోడక్ట్ తయారు చేస్తూ దాన్ని మించి ప్రోడక్ట్ ఉండటానికి మాత్రమే ఇంత టైం తీసుకున్నది తప్పితే మనం ఓన్లీ ఆశామాషి కాదండి. ఆన్ బేస్ ప్రోడక్ట్ వచ్చింది అంటే రేపు పబ్లిక్ లోకి ఇది ఒక ఆశ్చర్యంగా ఉండాలి వాళ్ళకి. ఇలాంటి ప్రోడక్టా, ఇంత అద్భుతమా, ఇలాంటి అని చెప్పి ఆశ్చర్యంగా నోరు ఎల్లబెట్టాలి తప్పితే ఇది ఇంతేనా, అది ఉంది కదా, దానికి ఇది ఉంది కదా అనే మాట ఎవ్వరి నోట రాకూడదనే ఒక ఉద్దేశంతోనే సిఇఓ గారు దీన్ని ఒక రేంజ్ లో తీర్చిదిద్ది ఒక కడిగిన ముత్యం లాగా ఈరోజు మార్కెట్ లోకి తీసుకురాబోతున్నారు. దానికి లేట్ అయింది, దానికి మనం చింతించకూడదండి. దానికి మనం పెట్టిన పెట్టుబడికే మనం ఇంత అనుకుంటే గత 6 సంవత్సరాల నుంచి సిఇఓ గారు పెట్టిన పెట్టుబడి ఎంత, దీని మెయింటెనెన్స్ ఎంత, దాని రిస్క్ ఎంత అండి. 6 సంవత్సరాలు నిరంతరాయంగా ఈ రోజు మనం ఎప్పుడో ఒక మీటింగ్ పెట్టుకొని లీడర్స్ తో మాట్లాడడానికి ఎట్లా అనుకుంటే ప్రతి నిత్యము ఆఫీస్ లో ఎంప్లాయీస్ తో మాట్లాడాలి, అన్ని కంట్రీల నుంచి ఎంతో మంది పెద్ద పెద్ద డిపార్ట్మెంట్ తో మాట్లాడాలి, అదేవిధంగా ఫౌండర్స్ తో మాట్లాడాలి. ఇట్లా ప్రతి నిత్యం ఆయన చూసారో లేదో, ఆయన ఎప్పుడు కూడా ఆయన ఇంట్లోనే కూర్చోంటారు. ఆయనకి అదే పని, ఉదయం నుంచి సాయంత్రం దాకా రోజుకు 18 గంటలు ఒక ఇట్లా వెబ్ కాన్ఫరెన్స్ లోనే మాట్లాడుతూనే ఉంటారండి. గత 6 సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం సిఇఓ గారిని. మరి అంత రిస్క్ కు ఆయన డిసైడ్ అయ్యి మన కోసం ఏదైతే చెప్పిన మాట నెరవేర్చేదానికి, ఈ ప్రపంచంలో హ్యుమానిటీని పెంపొందించేదానికి, అదేవిధంగా ఆ కరప్షన్ ని తొలగించడానికి ఈ రోజు ఆయన తీసుకున్న నిర్ణయం చిన్నది కాదండి. ప్రపంచంలో గవర్నమెంట్లు చిన్న కరప్షన్ ఉందండి, అంత పెద్ద ఎవరి వల్ల నవ్వుతుందా? మన మార్కెటింగ్ పర్సన్స్ తీసుకుంటే మార్కెటింగ్ లో వచ్చేటువంటి కరప్షన్ ఎంత ఉందంటే స్కీములు స్కాముల తోటి కొన్ని లక్షల కోట్లు, ఇప్పటికే 2000 నుంచి 2020 నుంచి 24 లోపే 6 లక్షల కోట్లు ఈ స్కీములు స్కాములు పట్టకపోయాయంట. డబ్బులు 6 లక్షల కోట్లు ఎవరు తిన్నట్టండి? కరప్షన్ కాదా ఇది? 6 లక్షల కోట్లు స్కీములు స్కాములు 4 సంవత్సరాల్లోనే పట్టకపోయారు. ముందు ఎంత పట్టకపోతారు? ఇది కరప్షన్ కాదా మార్కెట్ లో? మరి ఇలాంటి కరప్షన్ ని తొలగించడానికి, అదేవిధంగా ఇదో కరప్షన్ అయితే అన్నిటికన్నా భయంకరమైన కరప్షన్ ఈ ప్రపంచంలో ఇంటర్నెట్. ఈరోజు ఇంటర్నెట్ లేనిది ఉంటామే కానీ ఇంటర్నెట్ లేకపోతే ఉండలేం, అది పరిస్థితి. అలాంటిది ఈ ప్రపంచంలో అతి పెద్ద బిజినెస్, $1 ట్రిలియన్ బిజినెస్ ఉంది ఇంటర్నెట్ లో. ఫేస్బుక్, యూట్యూబ్, ట్విట్టర్, అమెజాన్, ఇన్స్టాగ్రామ్, ఇట్లా ఎన్నో ఇంటర్నెట్ కంపెనీలు మనం చూస్తున్నాం. ప్రపంచంలో ఉన్న మనీ మొత్తం కూడా కొన్ని ట్రిలియన్, కొన్ని కోటాను కోట్ల డాలర్స్ ఇంటర్నెట్ లో వస్తున్నాయి. మరి ఈ డబ్బు ఎక్కడికి వెళ్తున్నాయంటే కొంతమంది చేతుల్లోకే వెళ్తున్నాయి. ఏళ్ళు లెక్కేసుకోవచ్చు, కొన్ని కంపెనీలే ఒక 10-20 కంపెనీల జోబుల్లోకి వెళ్తున్నాయి ఈ డబ్బు అంతా కూడా. మరి ఇది కరప్షన్ కాదా? ఈ ప్రపంచంలో వచ్చిన డబ్బు అంతా 20 మంది చేతిలో పోతే వాళ్ళు ఏం చేసుకుంటారు? ఆ డబ్బుని ఏం చేయలేరు. కొంతమంది అవకాశాలు కల్పిస్తున్నారంటే జాబులు మాత్రం ఇస్తున్నారు తప్పితే ఎవరికైనా చదువుకున్న జాబ్ ద్వారా అవకాశం ఇస్తారు, కానీ మనలాంటి వాళ్ళకు ఉండే అవకాశం లేదు. కానీ ఈ రోజు ఇలాంటి వచ్చిన డబ్బుని, కొన్ని కోటాను కోట్ల మనీ ఉందని తెలిసి యాషార్ తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఈ ఇంటర్నెట్ లో కరప్షన్ తొలగించాలి అనే ఉద్దేశంతో ఈ రోజు మనకి అలాంటి ఇంటర్నెట్ లో ఉన్నటువంటి టెక్నాలజీ ప్రోడక్ట్ ని అద్భుతంగా, వాటిని ఇప్పుడు ఉన్న ప్రోడక్ట్ల కన్నా తలదన్నే విధంగా తయారు చేసి వాటిలో ఏ టెక్నాలజీ, లేటెస్ట్ అడ్వాన్స్ టెక్నాలజీ తోటి టెక్నాలజీ ఇంటిగ్రేట్ చేసి ఒక అద్భుతాన్ని సృష్టించాడు. ఇప్పటికే కొన్ని ఎన్నో ప్రోడక్ట్లు, 1 కాదు 2 కాదండి, ఇప్పటికే 10, 15, 20 ప్రోడక్ట్లు దాకా రెడీగా ఉన్నాయి, కంప్లీట్ చేసుకొని
మరి అందులో మనం కొన్ని చూస్తున్నాం, ఓమెయిల్ కానీ, ఓ కనెక్ట్ కానీ, ఓనెట్ కానీ, ఇవి ఇప్పుడు ప్రజెంట్ మనం చూస్తున్న ఒక 6-7 ప్రోడక్ట్లు ఇవే కాదు, ఇంకా బ్యాక్ ఎండ్ లో ఒక 15-20 ప్రోడక్ట్లు కూడా రెడీగా ఉన్నాయి, ఫైనల్ స్టేజ్ లో కంప్లీట్ చేసుకొని ఇవన్నీ కూడా మనకి నెక్స్ట్ మంత్ నుంచి రాబోతున్నాయి. ఇలాంటి అద్భుతమైన ప్రోడక్ట్ని తయారు చేసి వీటి ద్వారా వచ్చిన రెవెన్యూ ఈరోజు ఒక్కొక్క ప్రోడక్ట్ కే నిమిషానికి కోట్లలో చెబుతున్నారు. మరి ఇలాంటి మన టెక్నాలజీ ప్రోడక్ట్లు ఇన్ని ప్రోడక్ట్లు 10-20 ప్రోడక్ట్లు వస్తున్నప్పుడు ప్రతి ప్రోడక్ట్ కి నిమిషానికి కోట్లలో వస్తే మన వాల్యూ ఎంత, మనకు వచ్చే మనీ ఎంత? ఈ మనీని ఒక్కడే తీసుకోవాలని అనుకోవాలి CEO గారు. ఇప్పటికే 14 లక్షల మందికి అవకాశం ఇచ్చారు. ఇప్పటికే మా ఇంటర్నెట్ లో ట్రాఫిక్ పరంగా తీసుకుంటే కొన్ని కోట్ల మంది ట్రాఫిక్ రెడీగా ఉంది. ఎప్పుడు గేట్లు ఎత్తుతారా దూరేద్దామని తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి ఒకసారి గేట్లు ఎత్తితే దోసుకున్నట్టు అట్లా ఉంది మన కూడా. ఆ విధంగా కొన్ని కోట్ల ట్రాఫిక్ రెడీగా ఉందండి ఈ ప్రపంచవ్యాప్తంగా. ఆన్ పేస్ ప్రోడక్ట్ ఎప్పుడెప్పుడు ఇస్తారా పబ్లిక్ లోకి మనం కొనుక్కుందాము, వాడుకుందాము, దీన్ని ఈ టెక్నాలజీని ఉపయోగించుకుందాం అనే దానికి ఈ టెక్నాలజీ తెలిసిన వాళ్ళు ఇప్పటికే కొన్ని కోట్ల మంది onpace.com లో ఎంటర్ అయిపోయి ఉన్నారు. హెవీ ట్రాఫిక్ ఉందని చెప్పి కూడా నేను మీటింగ్ లో CEO గారు చెప్పడం జరిగింది. ఇలాగా ఈ వచ్చినటువంటి అందరికీ కూడా ఈరోజు ఒక ఫౌండర్స్ కే కాదండి, 14 లక్షల మంది ఫౌండర్స్ కే కాదు, వస్తున్నటువంటి రీసెల్లర్స్ కూడా, ఓన్లీ రీసెల్లర్ కే కాదు, కస్టమర్ గా ఎంటర్ అయినటువంటి కస్టమర్ కూడా ఇన్కమ్ సోర్స్ ని కల్పించబోతున్నటువంటి మెగా బిజినెస్ ఆన్ పేస్. రేపటి రోజున కొన్ని కోట్ల మందికి కాదండి, కొన్ని కోట్ల మందికి ఇన్కమ్ ని ఆర్థికంగా స్వేచ్ఛని ఇవ్వగలిగేటువంటి మెగా బిజినెస్ ఆన్ పేస్. ఎందుకంటే ఇంత డబ్బు ఉంది, $1 ట్రిలియన్ మనీ ఉంది. దీన్ని మనకి పంచుతూ కంపెనీకి తీసుకుంటూ కంపెనీ డెవలప్ చేస్తున్నారు. అంతేగాని ఇక్కడ ఒక్కడే తీసుకోవట్లేదు. ఫేస్బుక్ లాగానో, గూగుల్ లాగానో, అదే అమెజాన్ లాగా ఒక్కడే మొత్తం పాకెట్ లో పెట్టుకోవట్లేదు. యాక్చువల్ ఇంత మందికి పంచడానికి ఈ యొక్క మెగా ప్రాజెక్టు తయారు చేయడానికి ఇన్ని రోజులు పట్టింది. అంతేగాని లేట్ అవుతుందని చెప్పి ఇంకా లేట్ ఏంటి, ఇంకెప్పుడు ఇస్తారు. కొంతమంది డైలాగులు ఎలా ఉంటాయంటే, ఆకలి అయ్యేటప్పుడే బిర్యానీ పెట్టాలి, ఆకలి కానప్పుడు ఎందుకు అంటున్నారు. ఇలాంటి డైలాగులు ఇవన్నీ వినటానికి బాగానే, చెప్పుకోవడానికి బాగానే ఉంటాయి. మరి నువ్వు ఎంతమందికి బిర్యానీ పెట్టావండి? ఇట్లా అనే వాళ్ళకి చెబుతున్నావు సార్. ఈయన ఎంతమందికి బిర్యానీ పెట్టి ఉంటాడు? ఇంట్లో వాళ్ళనే కరెక్ట్ గా చూడలేదు, బయట వాళ్ళకి వరకు నాకు అవకాశం ఇచ్చావా? 10 మందికి ఏమైనా సంపాదించుకునే మార్గం చూపించావా? లేదు. ఒక్కడే లింగు అంటే ఒక్క కౌంటర్షిప్ వేస్తాడు, ఆకలి అవుతున్నప్పుడు బిర్యానీ పెట్టలేదంట ఆయన. పెడతారు, ఉండండి సార్, ఊపిరేం బాధగా, బిర్యానీ తినవలేదు, 10 మీదకి పెడతాడు, హ్యాపీగా ఉండండి. ఇట్లా ఈ డైలాగులు వేసినప్పుడు మాకు చాలా చాలా కోపం వస్తుంది. కానీ కంట్రోల్ చేసుకుంటాం, మాట్లాడుతుంటాం. ఎందుకంటే ఇది కరెక్ట్ కాదు. మీరు వచ్చింది ఎక్కడికి, మీరు వచ్చింది ఏ బిజినెస్ లోకి, దేనికి వచ్చారు, ఈ అవగాహన చేసుకొని మాట్లాడండి. మీరే రాగానే మీకు ఏమైనా లక్షలు ఇచ్చేస్తామనో, లేదా రాగానే నువ్వు బిజినెస్ చేసుకుంటే నీకు కమిషన్ ఇచ్చేస్తామని మేము చెప్పాలా. ఫౌండర్షిప్ ఉంది, అవకాశం తీసుకోండి అని చెప్పాం. కానీ ఫౌండర్షిప్ తీసుకోగానే మీకు డబ్బులు వచ్చేస్తాయని చెప్పామా? ఎక్కడా చెప్పలేదండి. ఫౌండర్షిప్ వస్తుంది, తీసుకోండి. ఫౌండర్షిప్ ఉంది, ఫౌండర్షిప్ క్లోజ్ అయిన తర్వాత అకౌంట్ యాక్టివేట్ చేసుకున్న తర్వాత మనీ వస్తుంది అని చెప్పుకున్నాం. కానీ చెప్పుకున్నప్పటికీ ఈ సిస్టమ్, ఈ ప్రాసెస్ లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు దానికి తగ్గట్టుగా మనం ఫౌండర్స్ కాబట్టి కట్టుబడి ఉండాల్సింది. ఎందుకంటే ఇక్కడ పని చేస్తే డబ్బులు ఇస్తా అని చెప్పుకుంటే ఇంక మేము పని చేయడానికి వచ్చాం, మాకు ఇంకా ఇవ్వలేదని అడిగే హక్కు ఉంది. కానీ నువ్వేం పని చేయట్లా, నువ్వు వెయిట్ చేయి, నీకు ఇన్కమ్ ఇస్తాను అని చెప్పినప్పుడు వెయిట్ చేయలేము. కంపెనీకి వచ్చిన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకొని రాకుండా మనకు మనీ ఎట్లా వస్తుందండి? ఇప్పుడు డ్యామ్ కట్టుతున్నాము, కంప్లీట్ కాకుండా నీళ్లు వదిలితే ఏమవుద్ది? చిన్న హోల్ ఉన్నా కూడా కొట్టుకుపోద్ది. అంత పెద్ద డ్యామ్ కూడా హోల్ ఉంటే ఒక చిన్న హోల్ తోటి కొట్టుకోబోద్ది. డ్యామ్ పూర్తిగా కంప్లీట్ కాకుండా వదిలేదానికి సోర్స్ లేదు. ఇది మీరు అనుకున్నట్టు ఒక చిన్న కాలంలో, గుంటలో, చెరువులో కాదు. ఇది ఆన్ పేస్ అనేది ఒక మన శ్రీశైలం డ్యామ్ లాంటిది. ఆ డ్యామ్ కట్టిన తర్వాత తరతరాలు ఈరోజు కొన్ని కోట్ల మందికి జీవనోపాధి, నీళ్లు అవకాశం కల్పిస్తున్నారు, వాడుకుంటున్నాం. తరతరాలు ఉంటది. కానీ ఇది కట్టక ముందే వదలాలంటే ఉంటదా? సగం కట్టి వదిలితే ఏమవుద్ది? కొట్టుకోబోద్ది ఉన్నది కూడా. అందుకని ఇక్కడ ఆన్ పేస్ అనేది ఒక డ్యామ్ లాంటిది. ఇది ఒక స్టాండర్డ్ ఫార్మేట్ లో కాంక్రీట్ చేసుకుంటూ ఫైనల్ స్టేజ్ కి వచ్చేసాం. ఈ ఫైనల్ ఇంకా లాంచింగ్, ఇనాగ్రేషన్ చేసే పరిస్థితిలో వచ్చింది. ఫైనల్ కంప్లీట్ అయింది ఆన్ పేస్ అనేది.
మరి ఇది పబ్లిక్ లోకి వచ్చేదానికి టైం అయితే ఆసన్నమైంది మై డియర్ ఫౌండర్స్. ఎక్కువ రోజులేం లేదు. ఆన్ పేస్ బిజినెస్ అనేది మీరు ఊహించిన దానికన్నా చాలా రెట్లు పెద్దది. మీరు ఊహించింది కాదు ఇక్కడ. ఎందుకంటే బ్యాక్ ఎండ్ లో జరిగే విషయాలు చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. బ్యాక్ ఎండ్ లో ఒక్కొక్క విషయం మాకు తెలుస్తుంటే యాషర్ ఈయన మామూలుగా నిజం మనిషేనే అనిపిస్తుంది. మీరు అన్నట్టు మనకు తెలుగులో అంటారు కదా మనిషా మోహన్ బాబు అని. యాషర్ కూడా నిజంగా మనిషా మోహన్ బాబు అయితే మనకు తెలియదు, కానీ ఈయన ఒక్క వ్యక్తి ఇంత ఈ ప్రపంచంలో ఇన్ని బిజినెస్లు ఒక తాటి మీద ఇంత తక్కువ టైంలో తీసుకురావడం అనేది అది అది మనుషుల వల్ల అయితే కాదు. అలాంటి ఒక మహా మేధావి అనే దానికి సిఇఓ గారు మనం చెప్పుకోవచ్చు. ఈరోజు మీరు అన్నట్టు కొంతమంది అంటారు టయాలు చెప్తున్నారు, ఆ టయానికి రాలేదు, సిఇఓ చెప్పినే కాలేదు అంటే సిఇఓ ఎప్పుడు కూడా మన మంచి కోసమే, ఫౌండర్స్ మేలు కోసం ఎప్పుడైనా సరే త్వరగా ఇచ్చేయాలన్న ప్రయత్నంలోనే ఆయన ఉన్నాడు. కానీ ఆయన ఒక్కడి వల్ల అవుతుందా? ఇది కాదు. ఇది ఎవరి చేతిలో ఉంది? టెక్ టీమ్, మన ప్రోడక్ట్ తయారు చేసే టెక్ టీము, అదేవిధంగా లీగల్ డిపార్ట్మెంటు, అదేవిధంగా మన గవర్నమెంట్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఇట్లా దాదాపు ఒక 15-20 డిపార్ట్మెంట్ తో లింక్ అయినటువంటి బిజినెస్ అండి ఆన్ పేస్. ఏ ఒక్క డిపార్ట్మెంట్ కి సంబంధించో ఒక్క పర్సన్ కి సంబంధించింది కాదు. అందరూ అన్ని రకాల పనులు అన్ని కంప్లీట్ అయితేనే ఈరోజు పరిపూర్ణంగా ఆన్ పేస్ పబ్లిక్ లోకి తీసుకుపోగలము. ఏ చిన్న రిమార్క్ ఉన్నా, ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా మనము పబ్లిక్ లో ఇది ఫస్ట్ ఎప్పుడంటే చెప్పాడు, ఎక్కడ కూడా ఆన్ పేస్ కి ఫెయిల్యూర్ నాట్ అన్ ఆప్షన్, ఫెయిల్యూర్ అనేది మనకు ఆప్షన్ లేదు అని చెప్పాడు. మరి అలాంటి విషయంలో తొందరపడి నిర్ణయం తీసుకొని వదిలితే ఫెయిల్యూర్ అనే ఆప్షన్ కనపడకూడదు. కాబట్టి ఆ సిఇఓ గారు ప్రతి కోణంలో 1కి 100 సార్లు ఆలోచించి చేస్తున్నారండి. చాలా విషయాలు మనం గమనిస్తూ చూస్తూ వచ్చాం కాబట్టి దీన్ని దగ్గరగా ఉండి తెలుసుకున్న వాళ్ళకి అర్థం అవుద్ది. కానీ ఏదో ఒక సీనియర్ అడిగి ఏదో 4 విషయాలు చెప్పాడు అనుకున్న వాళ్ళకి ఇది ఏం తెలియదు ఈ విషయము దీని గురించి. ఎందుకంటే లాంచింగ్ అవుద్ది అనే దానికి కూడా మీకు చాలా మందికి డౌట్ ఉండొచ్చు. ఎప్పుడు అంటే చెబుతున్నారులే, ఇంక ఇప్పుడు కూడా లాంచింగ్ అవుద్ది అంటున్నారులే, ఇంకా ఇది ఎంతవరకు? అందరూ ఏదో ఊహించుకొని చెప్పేది అనుకుంటున్నారండి. ఈ లాంచింగ్ ప్రాసెస్ ఊహించుకొని చెప్పేది కాదండి. ప్రాసెస్ కంప్లీట్ అయిన విధానాన్ని తెలుసుకొని ఆ కంప్లీట్ అయిపోయింది కాబట్టి పబ్లిక్ లోకి వస్తుంది అనే విధానాన్ని చెప్పుకుంటాం తప్పితే కంప్లీట్ కాకుండా ఏదో ఊహించుకొని రావచ్చు, వస్తే బాగుండు అని చెప్పేది కాదు ఇక్కడ. నిన్న సిఇఓ గారు చెప్పిన మాటల్లో ఆయన ఒకటే చెప్పాడు, మే మిడిల్ కల్లా మే ఫస్ట్ వీక్ లో ఒక అప్డేట్ ఉంటుంది, ఇంకొక సెకండ్ అప్డేట్ మే మిడిల్ కల్లా ఉండబోతుంది. అందరూ కూడా ఆశ్చర్యపోతారు, చాలా అద్భుతాలు రాబోతున్నాయని చెప్పి మనకు చెప్పడం జరిగింది. అంటే మే మిడిల్ కల్లా అంటే ఇక్కడ ఫస్ట్ ఈ మంత్ ఎండింగ్ నాటికి ఇస్తే మాక్సిమం పెండింగ్ విత్డ్రాలు ఉన్నాయి. వేల మంది పెండింగ్ విత్డ్రాలు పెట్టుకున్నారు కంపెనీకి. ఈ మధ్య రీసెంట్ గా కూడా చాలా మంది పెట్టుకున్నారు. దాదాపు 1 లక్ష దాకా ఉండొచ్చు పెండింగ్ విత్డ్రాల వాళ్ళు. ఈ విత్డ్రాల్ అన్ని కూడా ఎండింగ్ ఇచ్చేదానికి అవకాశం కంప్లీట్ మాక్సిమం చూస్తాను. 30కి ఈ నెల 30కి ఇచ్చేదానికి అన్నాడు. వస్తే ఈ నెల 30కి రావచ్చండి. రేపు మంగళవారం నాటికి వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రతి ఒక్కరు కూడా మీరు చూసుకోండి. మాక్సిమం రేపు మంగళవారం 30వ తేదీకి వస్తుంది. లేదు రాని పక్షంలో ఫైనల్ డేట్ కూడా 5వ తేదీకి మించదు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫౌండర్స్. మాక్సిమం పెండింగ్ విత్డ్రాలు వస్తే 30వ తేదీకి రావడం 99% ఛాన్స్ ఉంది. లేదంటే 5వ తేదీకి మాత్రం మించిపోదు. మే 5 కల్లా పెండింగ్ విత్డ్రాల్ అన్ని కూడా మన అకౌంట్ లో ఉంటాయి. ఎవరి అకౌంట్ లో వాళ్ళకి మీ బ్యాంకుల్లో పడిపోతాయి. క్రిప్టో అయితే క్రిప్టో, బ్యాంకులు అయితే బ్యాంక్. ఇలా కూడా ఇది కన్ఫామ్ గా ఇది ఫైనల్ స్టేజ్ లో ఉంది కాబట్టి మేము చెప్తున్నాము. పెండింగ్ విత్డ్రాల్ స్టార్ట్ అయితే ఆన్ పేస్ లాంచింగ్ కి ఒక శుభ సూచికం. ఇదే లాంచింగ్ కి ఒక ఎవిడెన్స్. పెండింగ్ విత్డ్రాల్ ఇవ్వటం ఆన్ పేస్ లాంచింగ్. పెండింగ్ విత్డ్రాల్ ఇచ్చిన వెంటనే నెక్స్ట్ స్టెప్ వెరిఫై. ఓ వెరిఫై అనేది పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి ఫైనల్ అయిపోయినటువంటి ప్రోడక్ట్ ఇది. దీన్ని పబ్లిక్ లోకి రేపు ఫస్ట్ నెక్స్ట్ విత్డ్రాల్ రావటం లేటు, వెంటనే 1 or 2 days లోనే వెరిఫై ఉండబోతుంది. మాక్సిమం ఒక 3 days అనుకోండి, 3-4 days, ఒక 1 week లోపే మాక్సిమం అన్నా కూడా వెరిఫై రాబోతుంది. 5 నుంచి 10వ తేదీ లోపే వెరిఫై అనేది మనకు ఉండే అవకాశం ఉంది. ఓ వెరిఫై అనేది చాలా మంది తెలుసుకోవాల్సింది ఏంటంటే, చాలా డౌట్లు కూడా మీకు చెప్తున్నానండి. మన అకౌంట్ లో ఓఈఎస్ లో ప్రొఫైల్ లో ఏదైతే పేరు ఉందో, మీకు ఇంటి పేరు 2 ఉన్నాయి. ఇంటి పేరు ఫస్ట్ నేమ్ ఇంటి పేరు, సెకండ్ నేమ్ మన పేరు ఉంటుంది.
దీని మీ ఆధార్ కార్డులో ఉన్నట్టుగా పెట్టుకోండి. మీ ఆధార్ కార్డులో ఇంటి పేరు ఫస్ట్ ఉంటే ఫస్టే పెట్టుకోండి, ఈ ఐడిలో కూడా. లాస్ట్ లో ఉంటే లాస్ట్ లో పెట్టుకోండి. ఇంక మళ్ళీ చెప్పేది కాదు, ఆధార్ కార్డులో ఎలా ఉంటే అలా పెట్టుకోండి. ఇది ఫస్ట్ మీరు మార్చుకోండి. మన వెరిఫై చేసుకునే ముందుగా ఎడిట్ చేసుకొని కరెక్ట్ చేసుకో, అన్ని కరెక్షన్ కరెక్ట్ గా ఉన్నాయో లేదో చూసుకొని తర్వాత అప్పుడు వెరిఫైలోకి వెళ్దాం. వెరిఫై రాగానే ఫస్ట్ మిమ్మల్ని వెరిఫై అడిగేది మీ అడ్రస్ ప్రూఫ్. అడ్రస్ ప్రూఫ్ అంటే ఓన్లీ అడ్రస్ కాదండి, ఐడి అండ్ అడ్రస్ ప్రూఫ్. ఫోటో ఉండాలి, ఫోటో ఉండే అడ్రస్ ప్రూఫ్. ఐడి ఉండాలి, ఐడి అండ్ అడ్రస్ రెండు ఉండేదే అడ్రస్ ప్రూఫ్. దీని మ్యాక్సిమం రెండు ఉండేది ఏంటంటే ఆధార్ కార్డు మన ఇండియాలో. పాస్పోర్ట్ కూడా ఉంటుంది, పాస్పోర్ట్ లో అడ్రస్ ఉంటుంది, ఫోటో ఉంటుంది. డ్రైవింగ్ లైసెన్స్ అడ్రస్ ఉంటుంది, ఫోటో ఉంటుంది. ఈ పనికి వస్తాయి. ఫోటో లేకపోయినా పనికిరాదు, అట్లాగే ఫోటో ఉండే అడ్రస్ లేకపోయినా పనికిరాదు. ఇప్పుడు పాన్ కార్డు ఉంది, ఫోటో ఉంటుంది, అడ్రస్ ఉండదు, పనికిరాదు. కొన్ని పనికిరావు అనమాట. మనకి మన ఫోటో ఉండే అడ్రస్ ప్రూఫ్ కావాలి, అది కూడా మంచి ఫోటో ఉండే చూసుకోండి. ఇది అడ్రస్ ప్రూఫ్. ఆధార్ కార్డు సెలెక్ట్ చేసుకోండి అందరూ. ఫస్ట్ ఆధార్ కార్డ్ ని తీసుకుంటుందండి వెరిఫైలో పోగానే. ఆధార్ కార్డు మనం ఎప్పుడైతే ఇస్తామో ఒక్క నిమిషంలోనే అది ఆధార్ కార్డు లో ఉన్న పేరు, మన ప్రొఫైల్లో మన ఓఈఎస్ లో ఉన్న ప్రొఫైల్లో పేరు టెస్ట్ చేసుకొని ముందు కన్ఫర్మ్ చేసుకోండి. ఓకే, ఎస్ ఈ ఆధార్ కార్డు ఈ పేరు కరెక్టే అని చెప్పి సిస్టమే ఫైనల్ చేసుకుంటది. ఫైనల్ చేసుకోగానే మీకు ఒక బటన్ వస్తుంది, ఆ బటన్ నొక్కగానే ఫోటో ఆన్ అవుతుంది, లైవ్ ఫోటో. ఆ బటన్ నొక్కగానే మీకు లైవ్ ఫోటో వస్తుంది. ఫోటో లైవ్ లో తీసుకోవాలండి. ఈ విధంగా లైవ్ లో తీసుకోవాలి, కానీ ఫోటోలు ఫోటో కార్డు ప్రింట్ ఫోటో కొడితేనో లేదంటే ఎక్కడి నుంచో పంపించింది మన గ్యాలరీలో ఉండే ఫోటోలు పనికిరావు. లైవ్ ఫోటో మాత్రమే తీసుకుంటది. ఆ లైవ్ ఫోటో కూడా ఫేస్ కొంచెం కదలిచ్చేది కూడా దాంట్లో ఉంటాయి, అలా ఉంటే ఉండొచ్చు, లేదంటే లైవ్ ఫోటో ఉంటే కదలిక ఉంటే చాలు తీసుకుంటది. చాలా ఈజీగానే ఉంటది. తీసుకుంటది. తీసుకోగానే మీకు అది వెరిఫై అనేది సక్సెస్ఫుల్ వస్తుంది. ఇక్కడ ఆధార్ కార్డు పెట్టగానే మన డీటెయిల్స్ ఫామ్ ఒకటి ఉంటది, అది కన్ఫర్మ్ చేసుకుంటది. ఈ పేరు ఓకే అన్నట్టుగా ఆ డీటెయిల్స్ ఫామ్ అయిపోద్ది. ఫస్ట్ మన డీటెయిల్స్, ఆధారు, మన ఫోటో, ఈ మూడు అనేది మనకి వెరిఫై సక్సెస్ అని వచ్చేసిందంటే ఇంక ఓకే. ఒక్కసారిగానే వెరిఫై చేయటంలో తేడా పడిందా మళ్ళీ మీరు సపోర్ట్ కి పెట్టుకోవాల్సిందే. ఇది చూడండి అండి, ఎక్కడంటే అటు చేసేస్తే మళ్ళీ నీకు క్యాన్సిల్ కాదు. అది మీకు వెరిఫై తప్పు కొడితే మళ్ళీ అది నీకు రాదు. మళ్ళీ సపోర్ట్ కి పెట్టుకుంటేనే వాళ్ళు లింక్, మీరు ఈ వెరిఫైని మళ్ళీ లింక్ వదులుతారు. ఇది జాగ్రత్తగా ఉండాలండి మీరు సపోర్ట్ విషయంలో. మనం వెరిఫై విషయంలో ఎక్కబడితే అటు చేసేస్తే మళ్ళీ వస్తుంది కదంటే బ్యాక్ రాదు. ఇది ఒక్కసారి తప్పు పడిందా మళ్ళీ సపోర్ట్ కి మెయిల్ పెట్టుకోవాలి. ఆ మెయిల్ చూసి వాళ్ళు మళ్ళీ లింక్ ని వదులుతారు. మనం జాగ్రత్త చేసుకోవాలి. సార్ చెప్పండి. మన వీళ్ళందరికీ సార్ కేవైసీ విషయంలో తొందరపడి ఎవరు ఏమి చేయొద్దు డియర్ ఫ్రెండ్స్, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. చెప్తున్నా, తొందరపడి ఏం చేయకండి. మీకు టెక్నీషియన్ సంబంధించి టెక్నికల్ గా ఉన్న చాలా మంది ఫౌండర్స్ ఉన్నారు మన వాళ్ళు. వాళ్ళతో మనము కన్సల్ట్ అయిపోయి ఒకసారి టెక్నికల్ మన టీం తరపున, మన ఆంపాసివ్ టీమ్ కనెక్ట్ తరపున మనం ఒకసారి టెక్నికల్ సెషన్ ఇస్తాం విత్ ద హెల్ప్ ఆఫ్ బంకి విక్రమ్ అండ్ ఆర్కిరెడ్డి సార్ అండ్ చాలా మంది మేధావులు ఉన్నారు. వాళ్ళని సపోర్ట్ తీసుకొని మనం ఒక టెక్నికల్ సెషన్ తీసుకొని ఒక లైవ్ లో బంకి ఉన్నారా సార్? లైవ్ లో ఉన్నాడా ఇప్పుడు? హలో విక్రమ్ గారు, హలో. వీళ్ళ టెక్నికల్ ఇష్యూస్ ఒక డైరెక్ట్ గా ఒకరి చేసుకుంటూ చూపించుకుంటూ మనం చేస్తాము. డియర్ ఫ్రెండ్స్, ఎవరు కూడా ఎట్టి పరిస్థితుల్లో మీరు వెరిఫైని తొందరపడి చేయకండి. ఎందుకంటే చాలా వరకు డిపెండ్ ఆన్ కేవైసీనే మన రేపు రాబోయేటటువంటి ఏ ప్రోగ్రామ్ లోనైనా సరే మన కేవైసీ ఇంపార్టెంట్. అందుకే ఎవరు తొందరపడకండి. ఆ విషయాన్ని మరీ చెప్తున్నాం. ఆధార్ అప్డేట్ చేసుకోండి. ఈలోగా మనకు ఆధార్ కార్డు కూడా ఇప్పుడు ఫ్రీగా అప్డేట్ చేసుకునేటువంటి ఇండియన్ గవర్నమెంట్ టైం ఇచ్చింది. జూన్ 13th వరకు ఇచ్చింది. ఈలోగా మీరు చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఓకే సార్, కంటిన్యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది సార్, మరి మన వెరిఫై అనేది తొందరపడి ముందుగా చేస్తే వచ్చేది ఏం లేదు. మనకి తొందరగా టకటక ముందు మనం చేసుకుంటే మనకి ఏం వస్తుందో అనేది కూడా ఇక్కడ తొందరపడాల్సిన పని లేదు. టైం ఉంటుంది, ఆ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. కనీసం 1 week అయినా ఉండొచ్చు.
కానీ ఇక్కడ చేసుకునేది మాత్రం వెరిఫై చేసుకునేది తెలవకపోతే మీ సీనియర్ మీ అప్లైనర్ దగ్గరకు వచ్చి కూర్చొని చేసుకోండి. లేదంటే మీకు ఎవరైనా మంచిగా తెలిసిన వ్యక్తి ఉన్నా తెలిసిన లీడర్ ఉన్నా అక్కడికి వెళ్ళి చేసుకోండి. తప్పితే మీరు అరాకొరా తెలిసి చేసుకున్నారంటే మళ్ళీ సపోర్ట్ పెట్టాలి, మళ్ళీ వాళ్ళ లింక్ మళ్ళీ వదలాలి, ఇది కొన్ని ప్రాసెస్ ఉంటాయి. అందుకని ఇక్కడ మీరు ఎవరు కూడా తొందరపడద్దు. ఇట్లా ఆధార్ చాలా సింపుల్ గా ఉంటదండి, 3 స్టెప్ లోనే అయిపోద్ది. 3 స్టెప్ వెరిఫికేషన్ ఇది ఈజీగా వెరిఫై అయిపోయిందంటే మనం వెరిఫైడ్ ఫౌండర్స్ అని గ్రీన్ టిక్ పడిపోయిందంటే ఇంకా పర్మనెంట్ నువ్వు కంపెనీలో పర్మనెంట్ ఫౌండర్ లైఫ్ లాంగ్. నాకు మా నాగరాజు గారు చెప్పినట్టు చెట్లకి డబ్బులు రాస్తాయా అన్నట్టు, డబ్బులు ఊరికే రావు అన్నట్టు, ఈ రెండు అది బయట వాళ్ళకి వర్తిస్తాయో కానీ ఆన్ పేజ్ ఫౌండర్స్ యొక్క లైఫ్ ఎలా ఉంటదంటే వచ్చిన డబ్బుని ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఇన్వెస్ట్ చేసుకునే ప్రాసెస్ లో కష్టపడు టీములు తెచ్చే ఇటువంటి అవసరం లేదు. ఫౌండర్లు కూడా ఇంకా సమ్ టీం ఉండే ఫౌండర్లు అయితే ఇంకా అసలు వాళ్ళకైతే ఇంకా ఏ పని లేదు. టీం లేకపోతే కొంచెం తెచ్చుకునేదానికి ప్రయత్నం చేయాలి. 0 ఫౌండర్స్ అయితే కొంచెం ఎందుకంటే ఇన్కమ్ స్టార్టింగ్ నుంచే వచ్చి ఇన్కమ్ పక్కన వాళ్ళు చూసినప్పుడు టీం ఉన్న వాళ్ళకి కొంచెం మీరు గమ్ముగా ఉండలేరు కాబట్టి వర్క్ చేస్తారు. ఓకే, ఎనీవే ఏదేమైనా ప్రతి ఫౌండర్ కూడా కూర్చున్నా కూడా డబ్బే. ఇది ఎప్పుడు ఒక్కసారి వెరిఫైడ్ అయిపోయింది అంటే మీ అకౌంట్ ఇంకా ఫరెవర్ జనరేషన్ టు జనరేషన్ ఇన్కమ్ వచ్చేది. మన డ్యామ్ కంప్లీట్ అయింది, ఆన్ పేస్ డ్యాము పూర్తి స్థాయిలో దీన్ని ఇనాగ్రేషన్ చేయబోతున్నారు. ఇది మే నెల 15 లోపు కాబోతుంది. మే నెల మిడిల్ ఆఫ్ ది మే నెల కల్లా ఒక మీటింగ్ పెట్టి పబ్లిక్ లాంచ్ కొన్ని ప్యాకేజీలని పెట్టేసి పబ్లిక్ అనౌన్స్మెంట్, పబ్లిక్ లాంచ్ ఈవెంట్ ఒకటి కంపెనీ CEO గారు పెట్టబోతున్నారు. అక్కడి నుంచి ఆన్ పేస్ ప్రభంజనానికి మనం నాంది పలకబోతున్నాం. ప్రతి ఫౌండర్ యొక్క లైఫ్ మారే రోజు ఈ మంత్ మే నెల నుంచి రాబోతుంది. ఏప్రిల్ అనుకున్నాం కానీ ఏప్రిల్లో కొన్ని చిన్న అవాంతరాల వల్ల తెలిసిన విషయం మనకి దుబాయ్ ప్రాబ్లం వల్ల కొంత టైం అనేది మనకు డిలే అయింది. లేదంటే ఏప్రిల్లోనే అయిపోవాల్సింది, కానీ ఇది మే నెలకి వెళ్ళటం అనేది ఓకే మంచిదే. కానీ దీనికి మనం ఎవరు కూడా మరి ఏప్రిల్లో చెప్పారు కదా అంటే చెప్పాము, కానీ విపత్తు వస్తుందని మనం చెప్పామా? మనకు తెలుసా? మనం ఏమన్నా చెప్పారు మనకి? ఏం సార్ ఎవరు ముందేమైనా ఊహించగలమా? లేదు కదా. మరి దానికి మనం బాధ్యులం కాదు. కాబట్టి మే నెల అయితే ఈ ప్రాసెస్ మొత్తం కూడా ఆన్ పేస్ లాంచింగ్ ప్రాసెస్ మే 1 నుంచి మే మిడిల్ కల్లా పరిపూర్ణంగా కంప్లీట్ చేసేదానికి CEO గారు సర్వ ప్రయత్నాలు, ఆయన పనిలో ఆయన ఉన్నారు. అన్ని డిపార్ట్మెంట్లు పూర్తి స్థాయిలో ఒక వర్క్ నడుస్తుంది బ్యాక్ ఎండ్ లో. మే మిడిల్ కల్లా ఆన్ పేస్ పట్టాలకి ఇచ్చేస్తున్నారు పూర్తి స్థాయిలో. ప్యాకేజీలు, కొత్త ప్రోడక్ట్లు, ఫిజికల్ ప్రోడక్ట్ ఇవన్నీ కూడా మనకి మే 15 కల్లా తీసుకురాబోతున్నాడు. అలాంటి ఒక వండర్ఫుల్ ఇప్పుడు దాకా మనం కలగన్నటువంటి ఆన్ పేస్ లాంచింగ్ మే మంత్ లో మనం చూడబోతున్నాం. ఈ మే మంత్ లో మేము కూడా జాయిన్ అవ్వటం, అదే టైంలో రావటం కూడా మాకు ఆనందంగా ఉంది, చాలా హ్యాపీ. అలాంటి ఒక గ్రేట్ బిజినెస్ ఈ 4 సంవత్సరాల జర్నీ కంప్లీట్ చేసుకుని 5వ సంవత్సరంలో మనం అడుగుపెట్టిన సందర్భంగా ఆన్ పేస్ ఈరోజు పబ్లిక్ లోకి రావడం కూడా చాలా హ్యాపీ. ఇంతమంది ఫౌండర్స్ కి తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు ఆర్కే రెడ్డి డేట్లు కూడా చెబుతారు, టయాలు చెబుతారంటే చెప్తాం. ఎందుకంటే చెప్పకపోతే ఈరోజు మీరు అనుకోవచ్చు ఏదో నూటికి కాదండి, ఇప్పుడు లక్షల మంది ఫౌండర్స్ ఉన్నారు. ఇందులో 99.9 మంది అనుకోవట్లే. ఒక్క 0.01% ఎక్కడో ఒకరు ఆయన డేట్లు చెబుతాడు, ఆయన అట్టంటాడు, ఇటు చెబుతాడు, ఆయన చెప్పేది కరెక్ట్ కాదంటే కరెక్ట్ కాకపోతే మరి CEO చెప్పేది కూడా కరెక్ట్ కాదుగా సార్. CEO చెప్పేది కరెక్టేనా? మరి ఆయన చెప్పింది మనం చెప్పుకున్నాం, మరి అది ఫాలో కావాలా లేదా? కంపెనీ నడిపించే మన CEO గారే ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తూ ప్రతిదీ డెవలప్మెంట్ లో భాగంగానే తీసుకొచ్చినాడు. దాని భాగంగా మనం చెప్పుకున్నాం. అలా చెప్పకపోతే CEO గాని అలా చెప్పకపోతే ఈ ప్రపంచంలో 14 లక్షల మంది ఆన్ పేస్ కోసం ఎదురు చూస్తారా? ఫౌండర్షిప్ ని నిలబెట్టుకుంటారా? లేదు. ఎందుకంటే ఆయనకి తెలుసు ఎవరో ఒక 1% ఉంటారు, అది ఎక్కడ ఏదైనా ఉంటారు. అమృతాన్ని ఇచ్చి తాగమన్నా కూడా తాగరోళ్ళు. అలాంటి వాళ్ళు మొన్న పోయినసారి మీటింగ్ లో కూడా చెప్పి అమృతం తెచ్చి అందరు తాగుతుంటే ఇది తాగడు, అది ఇష్టమేమో నాకు డౌట్ అనుకోని అలాంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళని ఆన్ పేస్ నిలబెట్టే దానికోసం
ఆన్ పేసులు నువ్వు ఫౌండర్ గా కొనసాగే కోసం కొన్ని చెప్పుకుంటా మన ప్రాసెస్ ని చెప్పుకుంటూ వచ్చామని తప్పితే ఏదో అబద్ధాలు చెప్పాలనే కాదు, ఏదో కాదు. మీకు వచ్చిన అవకాశం వాల్యూ గొప్పది, దాన్ని నిలబెట్టుకోండి. మన CEO గారు నిన్న చెప్పారు, దాన్ని కాపాడుకున్న వాళ్ళు, క్విట్ అయిపోయిన వాళ్ళు దురదృష్టవంతులే, క్విట్ కాకుండా ఉంటే చాలు మీరు సక్సెస్ అయ్యారు అన్నట్టు. కానీ అలాగా దానిలో క్విట్ కాకుండా నిలబెట్టడం కోసమే మా ప్రయత్నాలన్నీవి. గత కొద్ది 4 సంవత్సరాలుగా మా ప్రయత్నం తెలుగు రాష్ట్రాల్లో ఫౌండర్స్ ని ఎక్కడ కూడా రిటర్న్ తీసుకోకుండా, ఎక్కడ ఐడీలు అమ్ముకోకుండా ఉంచేదానికి చేసిన ప్రయత్నమే. ఆ ప్రయత్నంలో భాగంగా 99% సక్సెస్. మనం తెలుగు రాష్ట్రాల్లో 99% సక్సెస్ అండి. ఎక్కడ ఎవరో ఒకరు తప్పితే, ఎవరో వాళ్ళ దురదృష్టవంతులు తప్పితే ఎవరు కూడా ఫౌండర్షిప్ ని పోగొట్టుకోలేదు. ఓపిక పట్టారు, కొందరు తిట్టుకొని, కొందరు అరుచుకొని, ఏమన్నా అనుకొని, కానీ ఓపికగా ఉన్నారు, హ్యాపీ. ఇట్లా నిలబెట్టుకున్నాం కాబట్టి నిలబెట్టుకున్న ప్రతి ఫౌండర్ కూడా రేపు మే నెల నుంచి మీ యొక్క ఆనందానికి అవధులు ఉండవు, మీ యొక్క ఆర్థిక స్వేచ్ఛకి అడ్డంకులు లేవు. మీ ఆర్థిక స్వేచ్ఛ ఎవ్వరు కూడా దీన్ని ఆపలేరు, ఇది ఎవరి తరము కాంది. ఎందుకంటే ఈ రోజు మీరు సంపాదించుకుంటే ఇంకో బిజినెస్ పోటీగా పెడతారేమో, కానీ ఆన్ పేసులో డబ్బు వస్తుంటే దీనికి పోటీ ఎవరైనా పెట్టగలరా? నెవర్. దీనికి పోటీ లేనటువంటి బిజినెస్, నీ ఇన్కమ్ కి ఎవరు అడ్డుకట్ట వేయలేనటువంటి ఒక బిజినెస్ ఆన్ పేసివ్ ఫౌండర్షిప్. అలాంటి గ్రేట్ బిజినెస్ లో మనకు అవకాశం వచ్చింది మై డియర్ ఫౌండర్స్. దీంట్లో ఈ ఆన్ పేసివ్ అంటే ఇప్పుడు చూస్తున్నదే కాదు, మనం బ్యాక్ ఎండ్ లో నడిచే మెగా ప్రాజెక్టులు, మెగా ప్రోడక్ట్లు రెడీగా ఉన్నాయి తెలుసు. ఇవన్నీ CEO గారు ఎక్కడ రివీల్ చేయాల. ఒక ప్రోడక్ట్ గురించి చెప్తుంటే మనమే ఆశ్చర్యపోతాం, ఫౌండర్సమే. ఇంకా పబ్లిక్ ఎంత ఆశ్చర్యపోవాలి, ఫౌండర్స్ కి ఆశ్చర్యం వేస్తుందండి. రేపు మే నెల నుంచి ఒక్కొక్క ప్రోడక్ట్ ఇంట్రొడ్యూస్ చేస్తుంటే అబ్బా ఇది ఎప్పుడు అయిపోయింది, ఇలాంటి క్వాలిటీ ప్రోడక్ట్, ఇలాంటి ప్రోడక్ట్ మన కంపెనీలో ఉందా అనే ఆశ్చర్యానికి గురి అవుతాం తెలుసా ఫౌండర్లమే. ఒక్కొక్క ప్రోడక్ట్ డిమాండ్ ఏంటంటే మన ఫిజికల్ ప్రోడక్ట్ యూనిక్, ఎక్కడ ఇప్పుడు దాకా మార్కెట్ లో లేనటువంటి ఒక యూనిక్ ప్రోడక్ట్లు రాబోతున్నాయి. ఇవి దీనికి ఎంత డిమాండ్ అంటే బుక్ చేసుకోవాలి వస్తుంది, కానీ డైరెక్ట్ గా ఉండదు. బుక్ చేసుకొని టైం ఉంటది, ఆ టైం పెడతారు, ఆ టయానికి వస్తుంది. అలాంటి పరిస్థితి డైరెక్ట్ గా మీకు వెంటనే ప్రోడక్ట్ వచ్చే పరిస్థితి కూడా కాదు, అందించలేరు. అలాంటి ప్రోడక్ట్లు మన కంపెనీ రెడీ చేసి పెట్టుంది. ఇవన్నీ చాలా మెగా స్థాయిలో బ్యాక్ ఎండ్ లో అయితే వర్క్ నడుస్తుంది. మనం అనుకున్నట్టు కాదు, మీరు ఊహించిన ఊహలకు అందరి స్థాయిలో బ్యాక్ ఎండ్ లో అయితే మార్కెట్ కంపెనీ నడుస్తుంది. దాంతో పాటు ట్రాఫిక్, మనం చెప్పుకున్న ట్రాఫిక్, మెయిన్ ట్రాఫిక్ ఇక్కడ. ఈ ట్రాఫిక్ విషయంలో చూసుకుంటే ఈ రోజు మన కంపెనీకి ఇప్పటికే ఈ ప్రపంచంలో ట్రాఫిక్ అనేది కోట్లలో వచ్చిందండి, లక్షలు కాదు కోట్లలో ఉంది. ఏదో మనం ముగ్గురు ఇస్తాం, ఇద్దరు ఇస్తారా అనుకున్నాం కానీ కాదు. కంపెనీ మాత్రం స్టార్టింగ్ ట్రాఫిక్ అనేది ఇప్పుడు ప్రాసెస్ అంతా ట్రాఫిక్ మీద నడుస్తుంది, ఎవరికి ఎంత ఇవ్వాలని. ప్లస్ ట్రాఫిక్ ప్యాకేజీలు కూడా రాబోతున్నాయి. ట్రాఫిక్ ప్యాకేజీ తీసుకుంటే ఎవరికి ఎంత కావాలంటే అంత ట్రాఫిక్ ఉందండి. ఇక్కడ మనకి స్టార్టింగ్ ఇచ్చేది నామినల్ గా ఇస్తాడు, అది 3 నుంచి 10 మంది దాకా ఎంతమంది రావచ్చు. కానీ ట్రాఫిక్ ప్యాకేజీ తీసుకున్నప్పుడు ఎవరికి ఎంత కావాలంటే అంత ప్యాకేజీలు ఇక్కడ అవకాశం ఉంది. ఎంత ఇన్కమ్ కావాలో అంత ట్రాఫిక్ తీసుకొని మనం ఇన్కమ్ పెంచుకునే సోర్స్ కూడా ఫౌండర్స్ కి కల్పిస్తున్నారు. ముందుగా మన ఫౌండర్స్ కి, తర్వాత రీసెల్లర్స్ కి అవకాశం ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ డబ్బు సంపాదించుకునే దానికి మనం ఏం కష్టపడాల్సిన పని లేదు. జస్ట్ మనం పెట్టిన పెట్టుబడే, ఆ రోజు ఫౌండర్షిప్ తీసుకున్నాం కాబట్టి అదే మన పెట్టుబడి, అదే మన కష్టం. ఏం చేయాల్సిన ఓపిక ఒక్కటే ఇక్కడ మనం పెట్టిందల్లా పెట్టుబడి. ఓపిక పట్టడమే. ఆ ఓపిక పట్టిన ప్రతి ఒక్కరు కూడా ప్రతిఫలం అనేది మే నెల నుంచి మనం తీసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయబోతున్నారు మై డియర్ ఫౌండర్స్. ఆనందంగా ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది, ఈ రోజు ఈ ప్రపంచం మొత్తం మీద కూడా అదృష్టవంతులు ఎవరు అంటే తెలుగు రాష్ట్రాల ఫౌండర్స్, నో డౌట్. ఎందుకంటే ఇంత చిన్న స్టేట్ కూడా, రాష్ట్రాలు కూడా 2 రాష్ట్రాలు కలిపినా కూడా మన తెలుగు రాష్ట్రాలు చిన్నవే. కానీ ఇంత చిన్న రాష్ట్రాల్లో కూడా అతి పెద్ద, ఈ ప్రపంచంలో ఏ కంట్రీలో కూడా లేనటువంటి ఫౌండర్షిప్ మన తెలుగు రాష్ట్రాల్లో ఉందండి. మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఫౌండర్స్ కానీ తీసుకుంటే కంట్రీ కూడా చాలదు, కంట్రీ కాదు ఖండాలు కావాలి. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 1.5 లక్ష ఉంది. 1.5 లక్ష ఫౌండర్ ఆఫ్రికా మొత్తం కూడా ఉండదు, అమెరికా మొత్తం కూడా ఉండదు. 1.5 లక్ష ఫౌండర్ లేరండి ఆ ఖండం మొత్తం కూడా. తెలుసా ఖండం అంటే ఎన్ని? ఆఫ్రికా అంటే 54 కంట్రీలు, ఎన్ని కంట్రీలు, ఇట్లా ఎన్నో నెంబర్ ఆఫ్ కంట్రీస్. అన్నిట్లో కూడా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నంత మంది ఫౌండర్స్ లేరు తెలుసా. మరి తెలుగు రాష్ట్రాల ఫౌండర్స్ లక్కే కాదా, అదృష్టవంతులు కాదా? చూడండి సార్, అలాంటి మనం అంత అదృష్టాన్ని సంపాదించుకున్నాం, అంత మంది ఫౌండర్లకు అవకాశం ఇచ్చాం.
మరి దీన్ని నిలబెట్టుకునే ప్రయత్నంలో ఇన్ని రోజుల పాటు 2022 జూన్ 23వ తేదీ నాటి ఫౌండర్షిప్ క్లోజ్ అయినప్పటికీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిరంతరాయంగా 2 సంవత్సరాల పైబడి పోరాటం చేసుకుంటూ దీన్ని గురించి చెప్పుకుంటూ నిలబెట్టుకునే దాంట్లో మేము చేసిన ప్రయత్నం చిన్నది కాదు. అంత ప్రయత్నం సపోర్ట్ నాకు చేసినటువంటి మా సీనియర్స్, మా జూనియర్స్ అందరూ కూడా నాకు సపోర్ట్ చేసిన ప్రతి లీడర్ కూడా నేను కృతజ్ఞతగా ఉంటాను. వాళ్ళని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటాను. వాళ్ళు అలాంటి గ్రేట్ లీడర్స్ నాకు దొరకడం నా అదృష్టం. అలాంటి లీడర్స్ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఇంత మంచి అవకాశం, ఇంత మంచి కంపెనీ మనకి ఇచ్చినందుకు గాను మన గ్రేట్ CEO యాష్ ముపారా సార్కి హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తూ ఈరోజు ప్రతి ఫౌండర్ కూడా మీ యొక్క వాల్యుబుల్ అకౌంట్ ని ఒకసారి ఓపెన్ చేసి మీరు మీ ప్రొఫైల్ ని సెర్చ్ చేసుకొని కరెక్ట్ పెట్టుకోండి. ప్రతి ఒక్కరికి ఇక్కడి నుంచి ఈ మంత్ ఎండింగ్ అంటే ఇంకెన్నో రోజులు లేదు, 3 రోజులు ఉంది. మాక్సిమం 30వ తేదీ నాటికి మన పెండింగ్ విత్డ్రాల్ తోటి మనం స్టార్ట్ అవబోతున్నాం. ఇక్కడ నుంచి ప్రతి ఒక్క ఫౌండర్ కూడా హ్యాపీ లైఫ్ అనేది మనం చూడబోతున్నాం. మే నెల అనేది ఆన్ పేసివ్ లాంచింగ్ ప్రాసెస్ మంత్. ఇది లాంచింగ్ ప్రాసెస్ అంతా మే నెలలో చూస్తాం. మనం మే మంత్ నుంచి మనం మంచి ఇన్కమ్ తోటి ముందుకెళ్ళబోతున్నాం. ఎందుకంటే ఇక్కడ వెరిఫై చేసుకున్న వెంటనే మీకు కొత్త న్యూ ఓఎస్, ఇప్పుడు దాకా మనం చూస్తున్న ఓఎస్ కదా, న్యూ ఓఎస్ అది 3D క్వాలిటీ తోటి ఉంటది. ఆ ఓఎస్ లోకి వెళ్తాం. అక్కడ మన కమిషన్ సిస్టమ్ కూడా ఒక 10 లెవెల్స్ కనిపిస్తాయనే విధానం కూడా మనకు తెలిసింది. ఒక 10 లెవెల్స్ వాల్యూమ్ ఆఫ్ బిజినెస్ ను చూపిస్తారు. ఏ లెవెల్స్ లో ఎంత బిజినెస్ కనిపిస్తుందని కూడా మనకు కనిపించే అవకాశం ఉంది. మనకి ఇట్లా చాలా ఎక్స్ట్రాడినరీగా వైఎస్ ఉండబోతుంది. అందులోకి మనం అడుగు పెడతాం. అందులో మన బోనస్లు, కమిషన్లు అన్ని కూడా మనం చూసుకోబోతున్నాం. ప్లస్ దాంతో పాటు కొత్త ప్రోడక్ట్లు, కొత్త ప్యాకేజీలు ఎన్నో మనం చూసుకోబోతున్నాం. మరి ఈ మే నెల ఎంజాయ్ గా, థ్రిల్లింగ్ గా ఫీల్ అవుతారు ప్రతి ఫౌండరు. ఇన్ని రోజులు ఓపిక పట్టినందుకు, ఇంతగా ఓపికతో ఉన్నందుకు ఇదంతా మర్చిపోయి ఆనందంగా సెలబ్రేట్ చేసుకునే మే మంత్ మై డియర్ ఫౌండర్స్. మరి ఇలాంటి సెలబ్రేషన్ మీరందరూ కూడా లాంచింగ్ ప్రాసెస్ చూసి ఎంజాయ్ చేస్తూ ఓపికగా ఉండాలని, మీకు తెలిసిన మీ డౌన్ లో ఫౌండర్స్ కూడా విషయాన్ని తెలియజేసి వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేసి మంచి అప్డేట్స్ ని, మంచి విషయాల్ని ఓపికగా ఉండమని తెలియజేస్తూ ఈ యొక్క ఫౌండర్షిప్ తీసుకున్న ప్రతి ఫౌండర్ కూడా పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా యొక్క డిస్కషన్ క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.